ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే దగ్గరలో ఉన్న క్విస్ట్ మాల్కి అయితే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ అంతా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మేము విక్టోరియా మెమోరియల్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేసుకొని ఈవినింగ్ 3:34 అవ్వగానే మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామండి విక్టోరియా మెమోరియల్కి. కాల్కటాకు వచ్చి ఈ ఎల్లో టాక్సీస్ ఎక్కకపోతే ఎలా చెప్పండి, అందుకని మేము విక్టోరియా మెమోరియల్కి వెళ్ళడానికి ఈ ఎల్లో టాక్సీని అయితే మాట్లాడుకొని స్టార్ట్ అయ్యామండి. ఆఫ్టర్నూన్ టైం అయితే ఎండగా ఉంది, కానీ ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ వెదర్ చాలా బాగుందండి. కాల్కటా సిటీకి చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసే ఒకే ఒక్క ఐకానిక్ ప్లేస్ ఈ విక్టోరియా మెమోరియల్. మేమైతే ఎంట్రీ టికెట్ తీసేసుకున్నామండి. ఓన్లీ గార్డెన్ లో స్పెండ్ చేయాలంటే పర్ హెడ్ 30 రూపీస్, ఇంకా గార్డెన్ అండ్ లోపల మ్యూజియం కి కూడా వెళ్ళాలంటే 50 రూపీస్, అండ్ అక్కడ ఈవినింగ్ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుందంట, దానికైతే 100 రూపీస్ పర్ హెడ్ చెప్పారండి. మేమైతే మ్యూజియం అండ్ గార్డెన్ కోసం అనేసి టికెట్ తీసుకున్నాం, పర్ హెడ్ 50 రూపీస్ పెట్టేసి. ఇంకా ఈ విక్టోరియా మెమోరియల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఎవ్రీ మండే క్లోజ్ ఉంటుందంటండి. ఈవినింగ్ టైం ఈ విక్టోరియా మెమోరియల్ ఎంత పీస్ఫుల్గా ఇంకా ఎంత బాగుంది అంటే అస్సలు మాటల్లో చెప్పలేను. ఒక్కసారైనా లైఫ్లో ఇలాంటి ప్లేస్ని చూడాల్సిందే. చాలా నచ్చింది నాకైతే ఈ ప్లేస్. తెల్లని మార్బుల్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ మెమోరియల్ బ్రిటిష్ కాలం హిస్టరీని ఇప్పటికి కూడా గుర్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదండి. చూస్తున్నారు కదా సన్సెట్ ఎంత బాగుందో. అందుకే నేను కావాలనే ప్లాన్ చేసుకుని ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చాను. మీరు ఒకవేళ ఈ ప్లేస్ కి వస్తున్నారంటే హడావిడిగా చూసి వెళ్దామని అయితే అస్సలు రాకండి. ఇక్కడికి వచ్చారంటే మినిమం 2 to 3 hours టైం స్పెండ్ చేయండి. అది ఈవినింగ్ టైమే రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ గ్రీనరీ, ఆ చిన్న లేక్ లాంటిది, ఇంకా ఆ సన్సెట్, ఇంకేం కావాలి చెప్పండి. చాలా బాగుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ టైం పిల్లలు కొంచెం క్రాంకీ అయ్యారు, ఇరిటేట్ అయిపోయారు వేడికి, కానీ ఈవినింగ్ అవ్వగానే వెదర్ అంతా చల్లగా అయిపోయింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇంకా చాలా బాగా టైం స్పెండ్ చేశారు ఇక్కడ. ఇంకా నేను ఈ ప్లేస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నానండి. అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయాలు ఏంటంటే, విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ ని 1906లో కట్టడం స్టార్ట్ చేశారంటండి. ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థంగా కట్టారట. ఇది చూడ్డానికి ప్యాలెస్ లా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఒక మంచి మ్యూజియం ఉంది. అందులో ఓల్డ్ పెయింటింగ్స్, హిస్టారికల్ గ్యాలరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్న విషయం అయితే నాకు తెలిసిందండి.
సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ పార్ట్ని నేను పార్ట్ 2గా పెడతాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.